పీఏసీ మంటలు ఆరలేదు. ఇప్పట్లో వివాదం చల్లారేలా కనిపించడం లేదు. అరకిపూడి నియామకం అనైతికమని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ మీటింగ్ ని బాయ్కాట్ చేసింది. నియమాలను ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని విపక్షం ఆరోపిస్తోంది. అటంతా రూల్స్ ప్రకారమే జరిగిందంటోంది అధికార పక్షం. రగడ ఇంకా చల్లారలేదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికెపూడి గాంధీ నియామకాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది బీఆర్ఎస్. సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చామన్న వాదనపైనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికార పార్టీ కండువా కప్పుకున్నాక విపక్ష పార్టీ ఎమ్మెల్యే ఎలా అవుతారన్నది బీఆర్ఎస్ సూటి ప్రశ్న. ఆ మధ్య కౌశిక్ రెడ్డి సవాళ్లు, అరికెపూడి గాంధీ రియాక్షన్ తో జరిగిన రచ్చ ఇంకా సద్దుమణగక ముందే అసెంబ్లీ కమిటీ హాల్లో అరికెపూడి గాంధీ అధ్యక్షతన సమావేశమైంది పీఏసీ. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎంఐఎం నుంచి బలాల, బీజేపీ నుంచి రామారావు పవార్, బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సత్యవతి రాథోడ్, రమణ హాజరయ్యారు. అయితే అరికెపూడి గాంధీని పీఎస్సీ చైర్మన్ గా తాము ఆమోదించలేమంటూ వాకౌట్ చేసి బయటకొచ్చేశారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. ఈ పీఏసీ కమిటీ అనేది బై ఎలక్షన్ చేసినారా, మీరు బై సెలక్షన్ చేసినారా అని అడిగినాం స్ట్రేట్గా. అట్లనే రెండవది ఏమడిగినాం, మరి అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారం రూల్ నంబర్ 250 ప్రకారం పీఏసీ కమిటీది తప్పకుండా బై ఎలక్షనే చేయాలి, అది కూడా సింగిల్ ప్రిఫరెన్షియల్ ఓటు ప్రకారం ఎలక్షన్ చేయాలని రూల్ 250లో ఉంది. మీరు రూల్ 250ని ఫాలో అయినారా అని చెప్పి అడిగినాం. అట్లనే రెండవది, మరి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీ నుంచి హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, నేను, కౌన్సిల్ నుంచి సత్యవతి రాథోడ్ గారు, రమణ గారు, మమ్మల్ని 5గురిని పేర్లు ఇవ్వమన్నారు కాబట్టి మా ఎల్ఓపి ఆదేశాల ప్రకారం మేము 5గురం నామినేషన్ వేసినాం. మరి దాంట్లో హరీష్ రావు గారు నామినేషన్ ఎటుపోయింది అని అడిగినాం. తమ పార్టీ నుంచి 5 నామినేషన్లు వేస్తే హరీష్ రావు నామినేషన్ ఏమైందని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ప్రభుత్వం బుల్డోస్ చేసినట్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ నియామకం ఎలక్షన్ కాదు, సెలక్షన్ అన్న బీఆర్ఎస్ ఆనవాయితీ ప్రకారం ఎంపికకు ముందు విపక్ష పార్టీ అధినేతను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. ఒకవైపు మరి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టమన్నారు, కానీ గెలిచిన మొదటి రోజు నుంచి అదే పని మీద ఉన్నారు. ఈరోజు మీరు సభా సాంప్రదాయాల్ని పక్కన పెట్టి గాంధీ గారి మీద మాకు కోపం లేదు, కానీ మీరు తీసుకున్న నిర్ణయం, ఒకవైపు ఏమో గాంధీ గారు కూడా బీఆర్ఎస్ అని చెప్తున్నారు. బీఆర్ఎస్లో నుంచి ఎవరిని చైర్మన్ చేయాలనేది మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడైన గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించే హక్కు మీకెవరికి ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అరికెపూడి నామినేషన్ ఎప్పుడేశారన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలియాలంటోంది విపక్ష పార్టీ. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకొని పీఎస్సీ చైర్మన్ ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలంటోంది బీఆర్ఎస్. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నియామకంపై కోర్టును కూడా ఆశ్రయిస్తామంటున్నారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. పీఎస్సీ చైర్మన్ ఎంపిక విషయంలో దాపరికమేమీ లేదని, అంత నిబంధనల ప్రకారమే జరిగిందంటోంది కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పీఏసీ కమిటీని చేసినాము, అది శాస్త్ర ప్రకారం చేశాము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడం, వాళ్ళు ఇచ్చిన పేర్లే, వాళ్ళు వేసిన నామినేషన్నే సెలెక్ట్ చేశాం తప్ప మరొకటి కాదు. ఇది గమనించాలి. కేవలం ఈ బీఆర్ఎస్ శాసనసభ్యులు వాళ్ళ నాయకుడు చెప్పినట్టుగా ఇవాళ ఇక్కడ డైరెక్టర్ అక్కడ ఉన్నాడు, వీళ్ళంతా వీళ్ళతో యాక్షన్ చేపిస్తారు. పీఎస్సీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. విపక్ష పార్టీ ఓటమి తర్వాత 4 ముక్కలైనట్లు కనిపిస్తోందన్నారు. అరికెపూడి గాంధీని పీఎస్సీకి ఎవరు ప్రతిపాదించారో ఏకాభిప్రాయం లేని ఆ పార్టీనే తేల్చుకోవాలన్నారు ఎన్ఎం. స్పీకర్ గారి దగ్గర ఉన్న నామినేషన్ల ప్రకారము బీఆర్ఎస్ పార్టీకి 3 స్థానాలు ఇవ్వాలి. ఆ 3 స్థానాలు ఇచ్చిన తర్వాత మిగతా హరీష్ రావు గారికి 4వ స్థానం ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఒక తాటి మీద ఆ పార్టీ లేదు. 3 ముక్కలో, 4 ముక్కలో, 5 ముక్కలో అయింది. ఒక ఆయన కూసోమంటే ఒక ఆయన లేవమంటాడు, ఒక ఆయన బయటికి పోమంటే ఒక ఆయన కూసోమంటాడు. ప్రత్యక్షంగా చూసినాం. కేటీఆర్ గారు కూసోమంటే హరీష్ గారు సభ నుంచి బయటికి పోతారు, హరీష్ గారు కూసోమంటే కేటీఆర్ గారు పొమ్మంటారు. కాబట్టి వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు ఒక పార్టీయా 4 పార్టీలా.
మరి గాంధీ గారు నామినేషన్ వేయమని వాళ్ళలో ఎవరన్నారో అది మాకెట తెలుస్తుంది. పీఎస్సీ చైర్మన్ ఎంపికను తాము వ్యతిరేకించిన ప్రభుత్వం మీటింగ్ దాకా రావడంతో నిరసన కొనసాగిస్తూనే న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచనతో ఉంది బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి పీఎస్సీ సమావేశం విపక్ష పార్టీ నిరసనతో ముగిసింది.